సో జై హింద్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు డెవలప్మెంట్ ఇన్ పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ పాలసీ మేకింగ్ అంటే పాలిటిక్స్ ఇన్ జనరల్ అంటే పాలసీ మేకింగ్, పాలిటిక్స్ అంటే పాలసీ మేకింగ్. సో టు గెట్ ఇన్ టు టాపిక్, రాజుల కాలంలో చూస్తే మీరు కత్తులతో పోరాడేవాళ్ళు, దానికన్నా ముందు రాళ్లతో కొట్టుకునే వాళ్ళు. దాని తర్వాత కత్తులు వచ్చాయి, లాంగ్ రేంజ్ కాంబాట్ కోసం బోస్ అండ్ యారోస్ వచ్చినాయి. దాని తర్వాత సింపుల్గా షూట్ చేయడానికి గన్స్ వచ్చినాయి, క్యానన్స్. అండ్ దాని తర్వాత ట్యాంక్స్. దెన్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ హిస్టరీ, ఇన్ వరల్డ్ హిస్టరీ ఆర్ వరల్డ్ ఎకనామీ ఆర్ వరల్డ్ సైన్స్, ది ఆటమ్ బాంబ్. ఆటమ్ బాంబ్ వచ్చినాక చాలా చేంజ్ అయింది. దాని తర్వాత ఈ రోజుల్లో చూస్తే కొంచెం మోరల్గా ఉంచడానికి సైబర్ వార్ఫేర్ ఆర్ బయో వార్ఫేర్ని వాడుతున్నాం. సో ఒక జాతిని నాశనం చేయడానికి ఏదైతే వెపన్స్ ఇంత ఎవల్యూట్ అవుతూ వస్తున్నాయో, అదే పాలసీ మేకింగ్లో ఎందుకు ఎవల్యూషన్ రావడం లేదు? వై ఈజ్ పాలసీ మేకింగ్ నాట్ చేంజింగ్? పాలసీ అంటే పాలిటిక్స్ ఎందుకు మారడం లేదు? పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పాలసీ మేకింగ్ ఎందుకు మారడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్, అటామిక్ బాంబే ఉంది, ఓపెన్ హైమర్ అండ్ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ఉంది. సో ఆ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క సైంటిస్ట్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్. అండ్ మీరు ఈ రోజున బయో వార్ఫేర్ కానీ లేకపోతే సైబర్ వార్ఫేర్ కానీ ఇవన్నీ చేయడానికి కావాలంటే వీధి చివరన సురేష్ గారు చేయలేడు. హైలీ ఎడ్యుకేటెడ్ మైండ్స్ కావాలి. సో ఏవైతే సైబర్ వార్ఫేర్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ సంథింగ్, అండ్ బయో వార్ఫేర్కి అయితే ఖచ్చితంగా బయాలజిస్ట్ ఆర్ బయాలజీకి సంబంధించిన సైంటిస్ట్ ఖచ్చితంగా అవసరం బయో వార్ఫేర్ కోసం. బట్ పాలసీ మేకింగ్ యొక్క డెవలప్మెంట్ వెనకాల ఎవరున్నారో చూసుకుంటే, ఇంటర్ పాస్ అయితే చాలు, 10th పాస్ అయితే చాలు, బీకామ్ పాస్ అయితే చాలు, ఎంఏ పాస్ అయితే చాలు, ఎనీ ఎలక్టెడ్ మెంబర్ క్యాన్ మేక్ పాలసీస్. సో పాలసీ మేకింగ్లో డెవలప్మెంట్ రావాలంటే పాలసీ మేకర్స్లో డెవలప్మెంట్ రావాలి. పాలసీ మేకర్స్లో డెవలప్మెంట్ ఎలా వస్తుందంటే, ఈదర్ యూ చేంజ్ దెమ్ ఆర్ యూ రిప్లేస్ దెమ్. ఈ రెండే దారులు. ఈదర్ యూ చేంజ్ దెమ్ ఆర్ యూ రిప్లేస్ దెమ్. అండ్ చేంజ్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్, బట్ రిప్లేస్మెంట్ ఈజ్ అ వెరీ ఈజీ ప్రాసెస్ విత్ అ వెపన్ ఆఫ్ ఓట్. మీరు చదువుకున్న వారికి, ఒక మంచి ఇంటెంట్ ఉన్న వారికి ఓటేస్తే, చదువుకొని మంచి ఇంటెంట్ ఉన్న వారికి ఓటేస్తే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. ఆటమ్ బాంబ్ ఓపెన్ హైమర్ చేశారు. ఓటేస్తాం, ఓటేసి మడత పెట్టి మీరు మారరు. దీన్నే హిపోక్రసీ అంటారు. క్యాన్సిల్. అప్పు తీసుకొని కూడా ఇక్కడ ఈ స్టూపిడ్